మరోవైపు కశ్మీర్లో ఇప్పుడిప్పుడే పరిస్థితి కుదుటపడుతోంది. కాల్పుల విరమణ కొనసాగుతూ ఉండటంతో సరిహద్దు గ్రామాల ప్రజలు ఊరట పొందుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి చక్రి అందిస్తారు అక్కడి నుంచి. నళిని, ప్రస్తుతం మనం చూసినట్లయితే అంటే కొద్దిసేపటి క్రితం తీవ్రవాదుల్ని ముగ్గురిని అంతమొందించారు భద్రతా బలగాలు. అలాగే నిన్న మనకి జమ్మూ బోర్డర్లో సీజ్ ఫైర్ ఉల్లంఘనలు జరిగాయి. సో ఇవన్నీ ఒక పక్కన పెడితే ఇక్కడ కశ్మీర్లో ప్రజలు ఏమనుకుంటున్నారనేది ఒకసారి చూసినట్లయితే అంటే వాళ్ళకు ఒక నమ్మకం వచ్చింది. అంటే సీజ్ ఫైర్ అనేది అమలు అవుతుందని ఒక నమ్మకంలో ఉన్నారు. నిన్న జరిగిన ఘటన కానీ ఈ రోజు జరిగిన ఘటన కానీ వాళ్ళు పెద్దగా పట్టించుకోవడం. సీజ్ ఫైర్ అనే ప్రకటన వచ్చిన దగ్గర నుంచి వాళ్ళందరిలో కూడా ఒక ఆశాభావం వ్యక్తం అవుతుంది. సీజ్ ఫైర్ అమలు అవుతుందనే ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక మీదైనా మాకు రోజువారీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాఫీగా సాగుతాయని ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే టూరిస్టులు కూడా కనిపించారు. అంటే మనం వచ్చి వారం అవుతుంది, మన ఎన్టీవీ టీం మొత్తం సరిహద్దులకి చేరుకుని వారం నుంచి కూడా ఇక్కడే ఉన్నాం. మనం వారం నుంచి నేను జమ్మూ కావచ్చు, జమ్మూ చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, శ్రీనగర్ కావచ్చు, శ్రీనగర్ సరిహద్దు ప్రాంతాలు కావచ్చు, ఇవన్నీ కూడా టూరిస్ట్ ప్రాంతాలు. ఈ టూరిస్ట్ ప్రాంతాలు ఈ పీక్ సమ్మర్లో విపరీతంగా ఇక్కడికి టూరిస్టులు వస్తూ ఉంటారు. కానీ గత వారం రోజులుగా ఏ ఒక్కరూ కూడా కనపడలేదు. కానీ ఈ రోజు ఫస్ట్ టైం నేను టూరిస్టులను చూశాను నల్ని. అంటే అదర్ దాన్ లోకల్ పీపుల్, ఇక్కడ వాళ్ళు కాకుండా ఈ రోజు నేను టూరిస్టులను చూశాను. ఇప్పుడు మనం ఉన్నటువంటి సోన్మార్గ్ అంటే మనకి ఇక్కడ నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్లే వాళ్ళు ఇదే దారిలో వెళ్తారు. అలాగే ఇటు లడాక్ లే వెళ్లే వాళ్ళు కూడా ఇటు నుంచి వెళ్తారు. ఇదే రహదారి లేకి తీసుకువెళ్తుంది. సో ఎప్పుడు కూడా సందడిగా, ఎప్పుడు కూడా కోలాహలంగా ఉండే రహదారి ఇదంతా కూడా. కానీ ఈ రోజు వెలవెలబోతుంది. ఎప్పుడో ఒక వెహికల్, 2 వెహికల్స్ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ వెహికల్స్ కంటే ఎక్కువగా భద్రతా దళాల వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం తాజ్వాజ్ గ్లేషియర్కి వెళ్ళేటటువంటి దారి. మీరు చూస్తున్నటువంటిది ఏదైతే మీకు కనబడుతూ ఉన్నాయో మంచుకొండలు, అవన్నీ కూడా తాజ్వాజ్ గ్లేషియర్. ఇక్కడ నుంచి తాజ్వాజ్ గ్లేషియర్కి బై వాక్ వెళ్ళొచ్చు, ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళొచ్చు, లేదంటే గుర్రాల మీద వెళ్ళొచ్చు. మనం రైట్ సైడ్కి ఒకసారి విశ్వపాల్ని రైట్ సైడ్కి ప్యాన్ చేయమని చెప్తాను. ఇప్పుడు అక్కడ కనబడుతున్న ఈ గుర్రాలన్నీ కూడా, ఖాళీగా తిరుగుతున్నటువంటి గుర్రాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి టూరిస్టులను పైకి తీసుకెళ్లేటటువంటి గుర్రాలు. ఇప్పుడు వాటికి ఏటికి కూడా పని లేక అక్కడ వాటిని అన్నిటి పచ్చిక బయళ్ళలో వాళ్ళందరూ కూడా మేపుకున్న గుర్రాల ఆపరేటర్లు అందరూ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. వాళ్ళందరూ కూడా ఒక పక్కన ఆడుకుంటూ ఉన్నారు, ఇంకో పక్కన గుర్రాలన్నీ కూడా ఖాళీగా కొండల్లో తిరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి ఉపాధి పూర్తిగా పోయింది ఈ సోన్మార్గ్ ప్రాంతంలో ఉన్నటువంటి. ఇది ఒక్కటే కాదు, మనం ఇక్కడ దీన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం. దీని మీద ఇండైరెక్ట్గా ఆధారపడ్డటువంటి ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి హోటల్స్ కావచ్చు, క్యాంప్స్ ఆపరేట్ చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు గత 10-15 రోజులుగా. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు పీక్ సమ్మర్, పీక్ టూరిస్ట్ సీజన్ ఇది. వాళ్ళకి ఇప్పుడు పని లేక పూర్తిగా వాళ్ళు క్రికెట్ కూడా ఆడుకుంటూ, ఇప్పుడు ఇటు పక్కన మనం గుర్రాలను చూసాం కదా, గుర్రాల ఆపరేటర్లని ఇటు సైడ్ చూస్తున్నాం. వాళ్ళంతా కూడా గుర్రాల ఆపరేటర్లు, వాళ్ళందరూ క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళకి జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, వాళ్ళకి జరుగుతున్నటువంటి నష్టం గురించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. आपका घोड़ा है इधर? नहीं, घोड़ा नहीं, मैं ड्राइवर हूँ। आप ड्राइवर? गाड़ी चलाता हूँ। यहाँ से? ये तो श्रीनगर. कहाँ से? श्रीनगर से। श्रीनगर से. टूरिस्ट का कैसे चल रहा है आजकल? टूरिस्ट का अभी बहुत कम आ रहा है. जब से ये वो पहलगाम का हुआ था ना, वो इंसिडेंट हुआ था, तब से टूरिस्ट बहुत कम आ रहा है. और उसके बाद में ये वार लाइक सिचुएशन जो आ रही है, उससे भी बहुत कम टूरिस्ट पे बहुत प्रभाव पड़ा है. बट हम रिक्वेस्ट करेंगे पूरे इंडिया के लोगों को कि हमें डरना नहीं है. आप कश्मीर आओ, कश्मीर आपका मोस्ट वेलकम कर रहे हैं हम आपको यहाँ. अभी सीज फायर चलने के इरादा रख रहा है, लेकिन आजकल कल या परसों देखिए तो आपको थोड़ा ब्रीच हो गया है, सीज फायर का ब्रीच हो गया है. तो उसके बारे में आप क्या बोलते हैं? अभी टूरिस्ट 1-2 दिख रहा है, टूरिस्ट ज्यादा नहीं दिख रहा है. अभी तो पीक सीजन है, लेकिन आपको कुछ दिख रहा है नहीं, कोई भी दिख रहा है नहीं. इसके बारे में क्या बोलते हैं? सीज फायर जो है तो उसके लिए एक्चुअली वो पूरा नॉलेज नहीं, उसके बारे में हमें नॉलेज नहीं है. बट हाँ कि टूरिस्ट पे प्रभाव मतलब बहुत असर पड़ा है कि टूरिस्ट नहीं आ रहा है. और यहाँ के बहुत सारे लोग डिपेंड थे टूरिस्ट पे, टूरिज्म पे बहुत सारे लोग डिपेंड थे. बट अभी देख रहे हैं टूरिस्ट, हम लोग कोशिश कर रहे हैं कि पूरे इंडिया को वेलकम करें, पूरे देश के लोगों को वेलकम कर रहे हैं कि आप एक बार आओ. अगर हम डरेंगे तो दूसरे को क्या मैसेज आता है? जिसने वो इंसिडेंट किया उसको क्या मैसेज आ रहा है कि डर रहे हैं लोग.
बट हम लोगों को डरना नहीं चाहिए, देश को एकजुट होके अभी पूरा एकजुट होके पूरा कश्मीर आना चाहिए सब लोगों को। तो अभी आपको कितने नुकसान हो रहे हैं, सीजन में कितने आएगा कमाई आपको, अब कितने नुकसान? ये तो पीक सीजन था, ये हम लोगों का कमाई का जरिया था ये सीजन, बट इस सीजन में ऐसा हो रहा है और टूरिस्ट नहीं है, उसकी वजह से तो नुकसान तो बहुत कुछ हो रहा है, अभी नुकसान तो हो ही रहा है। ठीक है. సో అది ఒక క్యాబ్ ఆపరేటర్ ఆయన పీక్ సీజన్లో మాకు పూర్తిగా నష్టం జరుగుతుందని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంతా కూడా ఇక్కడ గుర్రాలను మెయింటైన్ చేసేవాళ్ళు, గుర్రాలను స్వారీలు తీసుకెళ్లేవాళ్ళు. ఇంతో మాట్లాడదాం. भैया आपको घोड़ा है क्या इधर? खेल रहा हूँ सर। नहीं आपका काम है क्या उधर? दिया नहीं तो नहीं इंटरव्यू, वो देगा। नहीं आप बताइए ना क्या कैसे चल रहा है, टूरिज्म कम हो गया है ना? वो देगा, हम देगा। ठीक है. వాళ్ళు కొంతమంది మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. సో పూర్తిగా ఇక్కడ మనం చూస్తున్నాం, అంటే వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా పరిస్థితి అయితే మనకు అర్థమవుతుంది. ఇగో నేను మీకు చెప్పినటువంటి ఇందాక టూరిస్టులు, ఫస్ట్ టైం నేను టూరిస్టులు చూశానని చెప్పాను కదా, మీరు అక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఆ నలుగురే టూరిస్టులే. ఇప్పుడు ఈరోజు నేను వారం నుంచి చూసినటువంటిది 4 టూరిస్టులను చూశాను. ఇప్పుడు జూమ్కి వెళ్తే మనం ఇప్పుడు ఆ గ్లేషియర్కి తీసుకువెళ్తున్నారు, ఆ గుర్రాల మీద వెళ్తున్నటువంటి వాళ్ళే నేను వారం నుంచి చూసినటువంటి టూరిస్టులు. కశ్మీర్లో ఈ సమయంలో టూరిస్టులు తప్పితే ఎవరు కనపడరు, కానీ ఈరోజు టూరిస్టులు తప్ప అన్నీ కనబడుతూ ఉన్నాయి కశ్మీర్లో. సో ఈరోజు కొంతమంది టూరిస్టులను చూశాను నేను. సో పూర్తిగా ఇక్కడ ఇది ఈ ఒక్క సెగ్మెంట్లో ఈ ఒక్క టూర్ ఆపరేటర్ల పరిస్థితి ఇక్కడ ఇది. అలాగే ఇక్కడ హోటల్స్ కూడా వెలవెలబోతూ ఉన్నాయి. పూర్తిగా ఈ రోడ్ అంతా కూడా పూర్తిగా వెహికల్స్ పార్కింగ్ తోటి నిండిపోయి ఉండేది పూర్తిగా కూడా. అండ్ ఆ హోటల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి 2-3 హోటల్స్ కూడా పూర్తిగా టూరిస్టులతో నిండిపోయి ఉండేటటువంటి పరిస్థితి. కానీ ఇది ఎప్పటికీ సెట్ అవుతుంది, ఎప్పటికి మళ్ళీ తమ జీవితాలు యథాస్థితికి వస్తాయి అనేది వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితుల్లో ఒక రకమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది కెమెరా ముందు రావడానికి ఇష్టపడడం లేదు, ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి వాళ్ళకి ఇక్కడ హెరాస్మెంట్స్ ఉండేటటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా మళ్ళీ అదే జరుగుతుందేమో, ఒకవేళ నెగిటివ్గా మాట్లాడితే మాకేమైనా ఇబ్బందులు వస్తాయని చాలామంది భయపడుతూ ఉన్నారు, ఒక రకమైనటువంటి నెగిటివ్ ఫీలింగ్తో ఉన్నారు. సో దాంతో వాళ్ళు చాలామంది బయటికి రావడం లేదు. కానీ ఆఫ్ ద రికార్డ్ వాళ్ళు చెప్తూ ఉన్నారు, మేము చాలా నష్టపోతూ ఉన్నాము టూరిస్టులు రాకపోవడం వల్ల. టూరిస్టులు ఇంకా వాళ్ళ భరోసా పెరగడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఈ ఘటనలు రిపీట్ కాకుండా చూడాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం సోన్మార్గ్ నుంచి, ప్రస్తుతం నేను సోన్మార్గ్ దగ్గర ఉన్నాను. సోన్మార్గ్ నుంచి ముందుకు వెళ్తే మనకి అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంప్ వస్తుంది, బల్తాల్ అంటారు. ఆ బేస్ క్యాంప్కి వెళ్తే అక్కడ పరిస్థితి తెలుస్తుంది. చాలామందికి ఒక అనుమానము, అంటే ఒక రకమైన సందిగ్ధావస్థలో ఉన్నారు, అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలా వద్దా, ఈసారి ఉంటుందా లేదా అని చెప్పి. దానికి సంబంధించి అంటే అఫీషియల్ రిపోర్ట్ కానీ అఫీషియల్ ప్రకటన కానీ రాకపోయినా కూడా అక్కడ పరిస్థితి ఎలా ఉందో మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఓటీవీ నల్ని. థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. సోన్మార్గ్ నుంచి మనం చూసాం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ నెలకొన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా మనకి వివరించే ప్రయత్నం చేశారు మా ప్రతినిధి చక్రి. ఎప్పుడు కూడా టూరిస్టులతో కళకళలాడుతూ కనిపించేటువంటి ఆ పర్టికులర్ ప్లేసెస్ అన్ని కూడా ఈ రోజు వెలవెలబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 2 రోజుల తర్వాత మొదటిసారిగా 4-5 మాత్రమే టూరిస్టులు ఆ మార్గంలో కనిపించినట్టుగా మనకు చెప్తూ ఉన్నారు. కాబట్టి పరిస్థితిలో ఎంత చేంజ్ వచ్చింది అనేది మనం చూడొచ్చు. కొంతవరకు ప్రశాంత వాతావరణమే సరిహద్దు ప్రాంతాల వద్ద నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కూడా కొంతవరకు భయాందోళనతో ప్రజలు, టూరిస్టులు అక్కడికి వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా టూరిస్టులు తగ్గిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.